చికెన్ పచ్చడి ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. రండి ఎలా తయారు చేస్తున్నానో చూద్దాం. చికెన్ పచ్చడి స్టార్ట్ చేస్తున్నానండి. ఏంటంటే కేజీ బోన్లెస్ ప్లస్ స్కిన్లెస్ కూడా తీసుకున్నాను. తర్వాత కేజీకి 100 గ్రాముల అల్లం, 100 గ్రాముల వెల్లుల్లి, స్టార్ మసాలా పువ్వు అని ఉంటుంది కదా, ఆ పువ్వు ఆకు, మెంతులు 1 స్పూను, ఒక అర డజను లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, యాలకులు, 2 స్పూన్లు ధనియాలు, 10 గ్రాముల ధనియాలు, 10 గ్రాముల జీలకర్ర, 3 నిమ్మకాయ రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. దాన్ని అల్లం వెల్లుల్లి మొత్తం మసాలా అంతా కూడా ముద్ద కింద కొట్టుకోవాలి. ముద్ద కొట్టిన తర్వాత చూస్తున్నారా అన్నీ ఎలా మిక్సీలో వేసేసుకుంటున్నాను. అవన్నీ జీలకర్ర అవన్నీ కూడా కలిపి మిక్సీ కొట్టేయాలండి. మిక్సీ కొట్టిన తర్వాత మాంసం ఉంది కదా, దాన్ని అన్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి. చూస్తున్నారా ఎంత బాగున్నాయో పీసులు, చాలా నీట్గా ఉంది కదా చికెన్ అయితే. మిక్సీ పట్టేసిన మసాలా ఉంది కదండి, ఆ మసాలా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్ పీసులన్నీ కూడా బ్రౌన్ కలర్లో చక్కగా వేయించుకోవాలి. కొంచెం అటు ఇటు వస్తున్నాను, గరిటెతోటి కొంచెం తిప్పుతూ ఉంటే బ్రౌన్ కలర్ వస్తాయి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పీస్ పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎలా ఉన్నాయో పీసులు. చూసారా ఎలా మగ్గుతుందో, బాగా నీరంతా బయటకు వచ్చేసి చక్కగా దోరగా అదే బ్రౌన్ కలర్లో వస్తాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బ్రౌన్ కలర్లో. ఇప్పుడు బయట తీసేసుకోవాలండి, ఆయిల్ నుంచి తీసుకోవాలి, సపరేట్ చేసేయాలి. ఆయిల్ని సపరేట్ చేసిన తర్వాత అదే ఆయిల్లో ఈ మసాలా ముద్ద అంతా కూడా ఫ్రై చేయాలండి. చూస్తున్నారు కదా, అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇది కూడా అంతే అండి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. మసాలా ఐటమ్ అంతా కూడా ఫ్రై చేయాలి. తర్వాత తగినంత సాల్టు, కాస్త పసుపు, మళ్ళీ కొంచెం అలా కలుపుకొని మొత్తం అంతా మెల్ట్ అయ్యేలా చేయాలండి. మొత్తం అంతా బాగా దగ్గరికి వేగేలాగా చేసుకోవాలి. చూసారా ఎలా అయిందో, టైట్ అయిపోయింది కదా మసాలా అంతా. ఇప్పుడు కారం వేసుకోవాలండి. సరిపడా కారం ఎక్కువగా తినేవాళ్ళు, కొంచెం స్పైసీగా ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మాకు సరిపడా వేసుకుంటున్నాను నేను. కారం వేసిన తర్వాత కొంచెం వేగనిచ్చి వెంటనే ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ ఆ మసాలా ముద్దలో చక్కగా కలిపి వేపాలండి. చూసారా ఎంత బాగున్నాయో, మసాలా ముద్దతో చక్కగా వేగి అంత చాలా బాగున్నాయి కదా. ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం చూసుకొని ఆ తర్వాత నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కలుపుకొని చేసుకుంటే రెడీ అండి చికెన్ ఆవకాయ నిలవ ఉండే పచ్చడి. కొంచెం నేను ఆయిల్ తగ్గించి వేసినట్టున్నాను, ఇంకా కొంచెం ఆయిల్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ పడుతుందండి, కొద్దిగా ఆయిల్ తగ్గింది. చూసారా అయిపోయిందండి చికెన్ ఆవకాయ పచ్చడి. చూడడానికి ఎంతో బాగుంది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
చూసారు కదండి, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.